హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అండ్ మనం ఈరోజు తెలుసుకుంటూ ఏంటంటే స్క్రీన్ షాట్. ఒక స్పెసిఫిక్ ఎలిమెంట్కి స్క్రీన్ షాట్ ఎలా తీసుకుంటారు అనే దాని గురించి తెలుసుకుందాం. ఓకే, అండ్ మినిమైజ్ చేద్దాం. ఇక్కడికి వచ్చేసరికి మనకు లాగిన్స్ పేజ్లోకి వెళ్దాం. ఇందులో స్పెసిఫిక్ ఎలిమెంట్ కోసం కోడ్ రాద్దాం. ఓకే, డిఫైన్ చేస్తున్నాం అండ్ టేక్ ఎలిమెంట్ స్క్రీన్ షాట్. ఓకే, ఇందులో మనకు టూ ఎలిమెంట్స్ కావాలి. ఒకటి స్పెసిఫిక్ ఎలిమెంట్ ప్రొవైడ్ చేసేది, కాబట్టి ఎలిమెంట్ని డిఫైన్ చేద్దాం. ఓకే, అండ్ తర్వాత కామా ఫైల్ నేమ్. ఓకే, ఒకవేళ మనం ఫైల్ నేమ్ అనేది ప్రొవైడ్ చేయకపోతే ఒకవేళ మనం ఇది ఆప్షనల్ అనమాట. ఆప్షనల్ వేరియబుల్గా డిక్లేర్ చేసాం. టూ వేరియబుల్స్లో ఆప్షనల్ ఒకటి. ఓకే, నేమ్ అనేది ఆప్షనల్ కింద పెట్టాం. ఇక్కడ మనకు స్టార్టింగ్ వచ్చి బిగెన్, ఇక్కడ నుంచి మనకు బిగెన్ చేస్తాం కాబట్టి ఇది బిగెన్. అండ్ ఇక్కడ ఎండ్. ప్రతి బిగిన్కి ఎండ్ అనేది మ్యాండేటరీ, లేకపోతే మనకు ఫెయిల్ అవుతుంది. ఓకే, మనకి ఏదైతే ఎలిమెంట్ ఇస్తున్నామో ఆ ఎలిమెంట్ అనేది విజిబిలిటీలో ఉంటే మనకు ఆ పర్టికులర్ దానికి స్క్రీన్ షాట్ తీసుకోవాలని చెప్తాం. ఓకే కదా. అండ్ ఇఫ్ దట్ ఎలిమెంట్ డాట్ ప్రెజెంట్ అండ్ ఇక్కడ వచ్చేసరికి క్వశ్చన్ మార్క్. ఇక్కడ మనకు వచ్చేసరి మనకు ఇప్పుడు టైం స్టాంప్ తీసుకుని ఒకవేళ నేమ్ అనేది ఇయ్యకపోతే నేమ్ అనేది ఇయ్యకపోతే ఈ పర్టికులర్ టైం స్టాంప్ చేసుకొని ఫైల్ అనేది క్రియేట్ చేయాలి. ఓకే, టైం డాట్ నౌ. ఓకే, అండ్ strf టైం. ఓకే, ఈ పర్టికులర్ ఇవి వాల్యూస్ అనేది పర్సెంటేజ్ క్యాపిటల్ వై, పర్సెంటేజ్ స్మాల్ ఎం, పర్సెంటేజ్ డి. ఇవి వచ్చి డే, ఇయర్, మంత్, డేట్. ఓకే, అండ్ ఇక్కడికి వచ్చేసరికి పర్సెంటేజ్ అవర్స్ అండ్ పర్సెంటేజ్ మినిట్స్, పర్సెంటేజ్ సెకండ్స్. ఓకే, అండ్ మనకు ఏదైతే ఫైల్ నేమ్ అనేది వస్తుందో ఆ ఫైల్ నేమ్ అనేది నాట్ ఈక్వల్ అయితే, ఓకే, ఒకవేళ నల్ అయితే ఇక్కడికి వచ్చేసరికి ఎలిమెంట్ అండర్ స్కోర్ స్క్రీన్ షాట్, సారీ, హ్యాష్ సింబల్ అండ్ పర్సెంటేజ్ అండ్ టైం స్టాంప్. ఓకే, అండ్ అవుట్ సైడ్కి వచ్చి డాట్ పిఎన్జి. ఓకే, ఎందుకంటే మన పిఎన్జి ఫార్మాట్లోనే మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఆ వచ్చిన ఎలిమెంట్ అంతా స్టోర్ చేసుకొని అండ్ ఎక్కడ స్టోర్ చేస్తాము అంటే ఫైల్ డాట్ జాయిన్. ఇక్కడ మనకు ఈ పర్టికులర్ రిపోర్ట్స్ ఫోల్డర్లో పెడతాం. ఒకవేళ మనకు స్క్రీన్ షాట్లు కావాలనుకుంటే స్క్రీన్ షాట్లు అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, అడిషనల్గా, లేకపోతే అవ్వదన్నమాట. ఓకే, నేనేం చేస్తాను అంటే రిపోర్ట్ ఫోల్డర్ కాబట్టి రిపోర్ట్స్ ఫోల్డర్. ఓకే, కామా మనకు వచ్చిన ఫైల్ నేమ్. ఓకే, ఈ ఫైల్ నేమ్ని మనం స్టోర్ చేసుకోవాలి పాత్, లేకపోతే మనకు వర్క్ అవ్వదన్నమాట. ఎలిమెంట్ స్క్రీన్ షాట్ పాత్. ఓకే, అండ్ దీని తర్వాత మనకు వచ్చిన ఈ పర్టికులర్ స్క్రీన్ షాట్లో అంటే కంప్లీట్ వెబ్ డ్రైవర్ ద్వారా స్టోర్ చేసుకోవాలి. ఓకే, ఎలిమెంట్ డాట్ డబ్ల్యూడి. డబ్ల్యూడి అనేది వెబ్ డ్రైవర్ అనమాట. ఈ పర్టికులర్ దాని ద్వారానే మనము ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఓకే, వెబ్ డ్రైవర్ అండర్ స్కోర్ ఎలిమెంట్ అని ప్రొవైడ్ చేస్తా. ఓకే,
ఈ పర్టికులర్ ఎలిమెంట్ లోంచి మనకు కావాల్సిన పిఎన్జి ఫార్మాట్ ఆఫ్ డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఓకే, వెబ్ డ్రైవర్ ఎలిమెంట్ డాట్ స్క్రీన్ షాట్ అండర్ స్కోర్ యాజ్, అండ్ మనకి ఇక్కడికి వచ్చేసరికి కోలన్ పిఎన్జి ఫార్మాట్ ఆఫ్ ఫైల్. ఓకే, అండ్ ఈ పర్టికులర్ ఫైల్ మనకు ఆ స్క్రీన్ షాట్ యొక్క డ్రైవర్ని అంటే ఎలిమెంట్స్ స్క్రీన్ షాట్ మెథడ్ ద్వారా డైరెక్ట్గా మనం తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఫైల్ని స్క్రీన్ షాట్ డేటా ద్వారా అంటే మనం స్టోర్ చేస్తున్నాం కాబట్టి స్క్రీన్ షాట్ అండర్ స్కోర్ డేటా అనే ఒక ఫైల్లో స్టోర్ చేసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ఆ డేటా స్టోర్ అయింది, కానీ మనం ఏం చేస్తే దాన్ని రైట్ చేయాలి, స్క్రీన్ షాట్ డేటాని రైట్ చేయాలి. ఓకే, రైట్ చేయాలంటే ఫస్ట్ మనం ఫైల్ ద్వారా ఓపెన్ చేయాలి. ఓపెన్. ఓకే, ఏ పాత్ని ఎలిమెంట్ యొక్క స్క్రీన్ షాట్ పాత్ని ఓపెన్ చేయాలి అండ్ కామా అండ్ ఏ ద్వారా డబ్ల్యూడి ద్వారా ఓపెన్ చేయాలి. ఓకే, అండ్ వీ నీడ్ టు డూ ఫర్ డూ పైప్ ఆన్ ఫైల్, ఏ పర్టికులర్ ఫైల్ చేస్తాం ఆ ఫైల్. ఓకే, వచ్చిన ఫైల్ని రైట్ చేయాలి. ఓకే, అదేది స్క్రీన్ షాట్ డేటాని అందులోంచి అందుగాని డ్రైవ్ చేయాలి. ఓకే, తర్వాత మనకు వచ్చిన వాల్యూస్ని మనము డిస్ప్లే చేస్తాం, వెదర్ మనకు కరెక్ట్గా వాల్యూ వచ్చిందా లేదా అండ్ ఏ టైప్ ఆఫ్ డ్రైవర్ వచ్చింది ఏంటి అనేది చూడడం కోసం అనమాట. ఓకే, అండ్ ఎలిమెంట్ పాత్. ఓకే, మనం ఇక్కడ దీన్ని రిటర్న్ చేయాలి, రిటర్న్ ఎలిమెంట్ పాత్. ఓకే, అండ్ మనకు ఈ రిటర్న్ చేసిన తర్వాత ఇది ఎండ్ ఇక్కడ వద్దు. ఓకే, ఆ, మనకు రిటర్న్ ఎక్కడ చేసాం, ఎండ్ ఫైల్ చేసాము, ఇక్కడ రిటర్న్ చేసాము. ఓకే, ఆ ఇఫ్కి ఎండ్ రిటర్న్ చేసాము కాబట్టి ఇక్కడ మనకు ఎల్స్ చేద్దాం. ఓకే, ఎల్స్ అండ్ ఇక్కడ పుట్స్ ఎలిమెంట్ నాట్ ఫౌండ్. ఓకే, అండ్ అగైన్ మనము రిటర్న్ నిల్, ఎంటీ ఫైల్ రిటర్న్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఎండ్ దిద్దాం. ఓకే, అండ్ మనకు వచ్చేసరికి ఇక్కడ రిస్క్, ఇది ఒక మనకు ఎర్రర్ టైప్ అన్నమాట. ఓకే, పుట్స్ ఎర్రర్ విత్ స్క్రీన్ షాట్. ఓకే, అండ్ పర్సన్ సారీ హ్యాష్ అండ్ హియర్ మనకు ఈ డాట్ మెసేజ్. ఓకే, అండ్ ఇక్కడ మళ్ళీ రిటర్న్ నిల్. ఓకే, అండ్ మనకి ఇక్కడికి వచ్చేసరికి దీంతో కంప్లీట్గా అయిపోయింది. ఇక్కడ ఎండ్, ఎండ్ కంప్లీట్గా టేక్ ఎండ్. ఒక నిమిషం, ఇక్కడ బిగిన్కి ఎండ్ ఉందా? ఆ, ఇక్కడ్స్కి దీనికి అన్నిటికీ కలిపి ఎండ్ ఉంది అండ్ మెయిన్ ఫంక్షన్కి ఎండ్ ఉంది. పర్ఫెక్ట్. ఎందుకంటే ఎండ్ అనేది మనకు పర్ఫెక్ట్గా లేకపోతే మనకు 100% మనకు వర్క్ అవ్వదు అనమాట. అందుకోసం అది ప్రాపర్గా చెక్ చేసుకోవాలి. ఎక్కడన్నా చిన్న మిస్టేక్ జరిగినా మనకు వర్క్ అవ్వదు. ఇన్ కేస్ మీరు రాసేటప్పుడు ఏదైనా మిస్టేక్ చేస్తే నా గిట్ హబ్లోంచి మీరు కోడ్ తీసుకోవచ్చు. గిట్ హబ్ వచ్చేసరికి ఇది. ఓకే, నా గిటబ్ నేమ్ వచ్చి గిటబ్ తర్వాత స్లాష్ ఇచ్చి లోకేష్ 771988 అని క్లిక్ చేస్తే మీకు నా రిపాజిటరీలో వస్తే అందులోంచి మీరు క్లోన్ చేసుకోవచ్చు. ఓకే.
అండ్ ఇప్పుడు మనకు మెయిన్ స్పెక్లోకి వెళ్ళాలి. ఓకే, మెయిన్ స్పెక్లో మనకు ఆల్రెడీ ఇక్కడ మనకు ఎర్రర్ మెసేజ్ ఇక్కడ వస్తుంది అనేది మనకు కన్ఫర్మ్ అయిపోయింది. కరెక్టా? ఈ కరెక్ట్ ఇక్కడ నుంచి మనకు మెయిన్గా మనం రాయాలన్నమాట. ఓకే, ఫస్ట్ మనకి ఏంటంటే ఇఫ్ @ లాగిన్ పేజ్ డాట్ మనకు ఎర్రర్ మెసేజ్ ప్రెజెంట్ అయిందా, ఓన్లీ ప్రెజెంట్ మనకి, ఎందుకంటే లాస్ట్ టైం మనం ప్రెజెంట్ అనే దానికోసం రాసాం. ఇక్కడ ఇక్కడ చూడండి, ఓన్లీ ఇది. ఓకే, ఎర్రర్ ఎలిమెంట్ అనేది ప్రెజెంట్ అయిందా లేదా అని చెక్ చేయడం కోసం మనం ఆల్రెడీ రాసాం. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ ప్రెజెంట్ క్వశ్చన్ మార్క్, అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకు ఆ ఎర్రర్ మెసేజ్ అనేది ప్రింట్ చేయాలి. ఎర్రర్ పర్సెంటేజ్ @ బిఫోర్ లాగిన్ పేజ్ డాట్ ఎర్రర్ మెసేజ్. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి మనకు మెయిన్ మనకు కావాల్సిన ఎలిమెంట్ అనేది రిజల్ట్ అనే దాంతో రాసాం. రిజల్ట్ మనకు @లాగిన్ పేజ్ డాట్ టేక్ స్క్రీన్ షాట్ ఎలిమెంట్. ఓకే, ఇక్కడ మనకు ఎలిమెంట్ అనేది ప్రొవైడ్ చేయాలి. @లాగిన్ పేజ్ డాట్ ఎర్రర్ ఎలిమెంట్. ఓకే, ఎందుకంటే మనం ఎలా ఎర్రర్ ఎలిమెంట్ కూడా ప్రొవైడ్ చేసాం కాబట్టి. ఓకే, ఇక్కడ నేను వచ్చేసరికి స్పెసి ఎలిమెంట్ _error .png నేను ఆ ఫైల్ నేమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నా. ఓకే, మనకు వచ్చిన వాల్యూస్ని డిస్ప్లే చేయాలి కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తా అంటే పుట్స్, మనకు ఆ వాల్యూస్ మొత్తం డిస్ప్లే చేయాలి కదా, దానికోసం మనము వెబ్ డ్రైవ్ స్క్రీన్ షాట్ యాజ్ రిజల్ట్స్. ఓకే, అండ్ we need to use for end. పర్ఫెక్ట్. ఓకే, నా ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ లేదు, నేను రీఫ్రెష్ కూడా చేస్తున్నాం, మనకి ఎటువంటి స్క్రీన్ షాట్ అనేది లేదు. ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తున్నాం. ఓకే, అండ్ ఒకవేళ మనకి ఎక్కడైనా కానీ ఎర్రర్ మెసేజ్ అనేది ఇమీడియట్గా రాకపోయినా మనం ఏం చేద్దాం అంటే ఒక స్లీప్ 5 seconds అనేది ప్రొవైడ్ చేస్తాం. ఓకే, ఒక్కొక్కసారి మనకు లేట్ అవ్వచ్చు కాబట్టి కొద్దిసేపు వెయిట్ చేయడానికి మనం, నేను హార్డ్ కోడ్ చేస్తున్న టైం, మీరు కావాలంటే నేను ఆల్రెడీ వెయిట్ టెక్నిక్స్ అనేది నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వెయిట్ టెక్నిక్స్ని మీరు ఇంప్లిమెంట్ చేయండి ఇక్కడ. ఓకే, ఆల్రెడీ ప్రతిదానికి మధ్య నేను టైం ఇచ్చాను, బట్ స్టిల్ కొద్దిసేపు, ఒక్కొక్కసారి రాకపోతే క్యాప్చర్ రాకపోతే మా స్క్రీన్ షాట్ అనేది ఆ, తీసుకోవన్నమాట. ఓకే, ఇది బేసిక్గా ఏం చేస్తుందంటే ఫస్ట్ ఒక స్క్రీన్ షాట్ తీసుకుని అందులోంచి స్పెసిఫిక్ ఎలిమెంట్ని క్యాప్చర్ చేసుకొని మనకి ఇస్తుంది అనమాట. అవ్వలేదు. ఓహో, ఇవి ఒక్కొక్కసారి ఏంటంటే మనకు ఇమేజ్ అనేది ఇమీడియట్గా రాకపోతే మనకు ఇది పర్ఫెక్ట్గా వర్క్ అవ్వదు అనమాట. ఇది ప్రతిసారి మనకు ఓపెన్ అవుతుంది. విజిట్ అనేది ఉంది కదా, అది మనకు కావాలంటే మనకు దాంట్లో కూడా మనం వాడుకోవచ్చు. ఓకే,
చూడండి ఈసారి మనకు 10 సెకండ్స్ ఇవ్వడం వల్ల ఇది కొద్దిసేపు ఎక్కువగా వెయిట్ చేసింది. బట్ మనకు ఇది ఎర్రర్ మెసేజ్ వచ్చింది. బట్ స్క్రీన్ షాట్ ఎందుకు తీసుకోవాలా? ఓ షట్. ఏంటది? ఓకే. ఓకే. ఎక్కడ పోయింది ఇది? ఇక్కడ ఈ ఉండాలి. ఈచ్ అని ఉంది. దీని వల్ల ప్రాబ్లం వచ్చింది. ఓకే. మళ్ళీ రన్ చేస్తున్నాను. ఒక చిన్న అంటే రాసే దాంట్లో ఒక ఈ పెట్టాల్సింది ఈచ్ అని పెట్టాను. దానివల్ల అక్కడ వేరియబుల్ నేమ్ అనేది కొంచెం మనకు డిస్టర్బెన్స్ అయింది. ఇది నేను ఆల్రెడీ కమిట్ చేసి పెట్టాను. మన గిట్ హబ్లో ఆల్రెడీ ఉంది. మీరు ఒకసారి విజిట్ కావాలంటే చేసి ఆ కోడ్ని కావాలంటే తీసుకోండి. ఓకే. ఎర్రర్ మెసేజ్ అనేది ఉంది. రిజల్ట్ ఎర్రర్ అనేది ఇన్వాలిడ్ యాక్సెస్ మోడ్ ఆఫ్ డబ్ల్యూడి అనేది ఉంది. ఓకే. వై ఇన్వాలిడ్? ఎక్కడ ప్రాబ్లం? స్క్రీన్ షాట్ అనేది నల్ వచ్చింది. అండ్ ఇక్కడ మనకు వై మనం పర్ఫెక్ట్గా రాసాం, మరి ఎందుకు ఎక్కడ మిస్టేక్ వచ్చింది? అండ్ స్పెక్ టేక్ ద స్క్రీన్ షాట్ అండ్ మనకు వాల్యూ అండ్ మన డిస్ప్లే కూడా చేసాము. ప్రాబ్లం లేదు. ఈ ఎండ్ కూడా మిస్టేక్ ఏం లేదు. ఎండ్ పర్ఫెక్ట్గా క్లోజ్ చేసాము. దీనికి మధ్య ఎండ్ మాత్రమే ఉంది. ఇక పర్ఫెక్ట్గానే ఉంది. దట్ ఎర్రర్ మెసేజ్ ఎర్రర్ అండర్ స్కోర్ ప్రెసెంట్ అయితేనే మనం చెక్ చేస్తున్నాం, లేకపోతే చెక్ చేయట్లేదు. ఓకే. అండ్ మనకి ఎక్కడన్నా ఇందులో ఏదైనా మిస్టేక్ ఉందా? ఒక్క నిమిషం అండి, దీన్ని కొంచెం క్లారిటీగా చూస్తాను. వన్ మోర్ టైం. ఓకే. నేను దీన్ని కొంచెం పాస్ చేస్తాను. ఓకే. నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడైనా స్పేస్ ఉన్నా కూడా మళ్ళీ చూపిస్తాను. ఓకే. ఆ, ఈ పర్టికులర్గా సంథింగ్ లైక్ డబ్ల్యూడి మోడ్ని మనం యాక్సెస్ చేయలేకపోతుంది నా లొకేషన్లో. ఓకే. దీనికోసం మనం ఎక్కువ టైం వేస్ట్ చేయకోకుండా నేను గిట్హబ్లోకి వెళ్ళేసి నా ప్రాజెక్ట్ రిపోజిటరీలోకి వెళ్దాము. ఓకే. నేను ఇంకొక కోడ్ చేసి పెట్టా. ఓకే. దాన్ని మనం ఏమంటా అంటే క్రాపింగ్ ఫర్ ద పర్టికులర్ లొకేషన్కి వచ్చాక దాన్ని కట్ చేసుకునే విధానం కోసం పెట్టా అనమాట. ఓకే. ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఒకవేళ డబ్ల్యూడి అందరూ యాక్సెస్ చేయకపోవచ్చు కదా, అందుకోసం నేనేం చేశానంటే అడిషనల్గా కూడా ఉంటే బెటర్ అన్నట్టు నేను ఒక మెథడ్ క్రియేట్ చేసి పెట్టా. ఒకటి వచ్చి టేకింగ్ స్క్రీన్ షాట్కి సంబంధించి ఇది వెబ్ డ్రైవర్ వచ్చి ఇది క్రాప్. ఓకే. ఈ స్పెసిఫిక్ కోడ్ అనేది కాపీ చేద్దాం. కాపీ చేస్తున్నా. ఓకే.
ఓ, మొత్తం కోడ్ రాలేదు. ఆ, ఇక్కడ నుంచి ఇది ఒక జనరిక్ ఫంక్షన్ అన్నమాట. ఓకే, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే. ఇన్ డీటెయిల్డ్ ఫార్మాట్లో ఇందులో పెట్టాను. ఓకే, ఇది బేసిక్గా ఏంటంటే ఇన్ డెప్త్ ఆఫ్ మనకు ఒక ఫైల్ని క్రాప్ చేయడానికి, అంటే కట్ చేస్తుంది అనమాట. మనం ఆల్రెడీ ఇన్స్టాల్ చేసాం జిమి ఫైల్లో. ఓకే, ఈ ఫైల్ ఇది రన్ చేసాం కదా, దీన్ని యూజ్ చేస్తుంది అనమాట. ఓకే, ఈ క్రాప్కి వచ్చే సేమ్ మనకి ఎలా అయితే మెథడ్ ఎలిమెంట్ ఇస్తుందో అదే ఎలిమెంట్ ఇదంతా కామన్. ఓకే, మన ఏదైతే ఎలిమెంట్ లొకేషన్ వస్తుందో ఆ లొకేషన్ యొక్క సైజ్ అండ్ విడ్త్లో అది కన్వర్ట్ చేసుకుంటుంది. ఓకే, తర్వాత వాటిని డిఫైన్ చేస్తుంది. అండ్ మనకు స్టోరేజ్ ఆఫ్ ఇక్కడ మనకు రిపోర్ట్స్. ఓకే, ఆ టెంపరీ ఫైల్ కింద సేవ్ చేస్తుంది. తర్వాత ఇక్కడ రిక్వైర్ అనేది దీంట్లోనే తీసుకుంటుంది అనమాట, ఎందుకంటే మనకు ఆ మెథడ్లోనే ప్రొవైడ్ చేసుకున్నాం. ఓకే, అండ్ బయట కూడా పెట్టొచ్చు. బయట పెట్టడం వల్ల ఏంటంటే ఎవరైనా కాపీ పేస్ట్ చేసినప్పుడు ఏది మిస్ అయిందని డౌట్ లేకోకున్నట్లు ఉంటుందని ఇక్కడ మనం ఎక్కడైనా డిఫైన్ చేయొచ్చు అనమాట నేమ్స్. ఓకే, అది ఇమేజ్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసుకుంటుంది. అందులో ఎక్స్ వై విడ్త్ హైట్ ఫార్మాట్లోకి క్యాల్కులేషన్ చేసుకున్నాం కోఆర్డినేషన్స్. ఓకే, యాడ్ సమ్ ఆఫ్ ద ప్యాడింగ్ అరౌండ్ ద ఎలిమెంట్స్ అనేది తీసుకుంటుంది. ఓకే, అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఆ, ఏదైనా కానీ బౌండరీస్ ఉంటాయి కదా, ఆ బౌండరీస్ క్యాప్చర్ చేయడానికి అండ్ దాన్ని మళ్ళీ క్రాప్ చేయడానికి, మనకు ఏదైనా వాట్సాప్లో ఇమేజ్ చేసినప్పుడు క్రాప్ చేయాలన్నప్పుడు మనకు డైమెన్షన్స్ వస్తాయి కదా, అలా అది ఫుల్ ఇమేజ్ని క్రాప్ చేస్తుంది అనమాట. అందులో ఆ, వచ్చిన వాల్యూని క్యాప్చర్ చేసుకొని సేవ్ చేస్తుంది. ఓకే, అండ్ మనకు ఏదైతే ఫుల్ స్క్రీన్ షాట్ ఉందో దాన్ని డిలీట్ చేసేసి టెంపరీగా మనకి ఏదైతే ఉందో ఆ పర్టికులర్ ఫైల్, లేదంటే ఒకవేళ ఆల్రెడీ టెంపరీ ఫైల్ అనేది ఉంటే దాన్ని డిలీట్ చేసి మళ్ళీ మనకు న్యూ ఫైల్ని క్రియేట్ చేసి ఇస్తుంది. ఒకవేళ అది ఫౌండ్ కాకపోతే ఎలిమెంట్ నాట్ విజిబుల్ అనేది, లేదంటే మనకి ఇందాక వచ్చింది ఈ టైప్ ఆఫ్ ఎర్రర్ మెసేజ్ అనేది మనకు వస్తుంది అనమాట. ఓకే, నేను దీన్నే ఇక్కడ మోడిఫై చేసుకున్నాను. ఓకే, ఇది క్రాపింగ్ పద్ధతి. యాక్చువల్ డబ్ల్యూడి అనేది ఆ, చాలా వరకు కొంతమందికి ఏంటంటే ప్రీ డిఫైన్డ్ సెటప్ బ్యాక్ ఎండ్లో సెటప్ అనేది చేసుకోవాలి. అది ఒకవేళ మీరు సెటప్ ప్రాపర్గా జరగకపోతే మీకు ఎర్రర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ క్రాప్ ఫంక్షనాలిటీ వచ్చేసి అది జరిగినా జరగకపోయినా బ్యాక్ ఎండ్లో ఇది మొత్తం అంతా క్రాప్ చేసి మనకు డైమెన్షన్స్ యూజ్ చేసుకొని ఇస్తుంది. ఇది వర్క్ అయింది నాకు లోకల్లో, మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూడండి ఫుల్ వచ్చింది. అండ్ వెబ్ డ్రైవర్ స్క్రీన్ షాట్ డైమెన్షన్స్ మనకు కోఆర్డినేషన్ డైమెన్షన్స్ వచ్చాయి. ఓకే, మనకు స్ట్రిక్ట్ హైట్ అండ్ విడ్త్ వచ్చింది. బట్ అయితే స్క్రీన్ షాట్ యొక్క ఓకే రిజల్ట్స్ డాట్ పిఎన్జి. ఓకే, ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్. మనం రిపోర్ట్స్ అని ఉంది. ఓకే, సమ్వేర్ రిజల్ట్ ఒక చోట ఎక్కడో మిస్ అయింది. రిజల్ట్ అనేది కోఆర్డినేషన్. ఓకే, రిపోర్ట్స్. ఓకే,
ఎందుకంటే అది రిజల్ట్ లేకి రాలేదు. ప్రీవియస్ అంటే రిజల్ట్ ఫోల్డర్ లేదు కాబట్టి మనం రిపోర్ట్ అనే ఫోల్డర్ ఇచ్చాము, అందుకోసం అది వెతుకుతుంది అనమాట. దానివల్ల అది ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు చూడండి, రిపోర్ట్స్ ఎలిమెంట్ ఎర్రర్ అనేది ఉంది. ఓకే, ఎర్రర్ ఎలిమెంట్ చూడండి, ఇది మన వ్యాలిడేట్ చేయాలనుకున్న మెసేజ్. ఇది ఫుల్ పేజ్, అందులోంచి ఎక్స్ట్రాక్ట్ చేసింది ఇది. ఈ పర్టికులర్ ఫంక్షన్ వచ్చేసి ఆ ఫుల్ పేజ్ని తీసుకొని అందులో ఉండి కోఆర్డినేషన్ తీసుకొని మనకున్న ఎలిమెంట్ లొకేషన్ని బేస్ చేసుకొని అది మనకు డివైడ్ చేసేస్తుంది. ఎలా తెలుస్తుంది దానికంటే కోడ్ డైమెన్షన్స్ అన్ని గూగుల్ సెర్చ్ చేసి మనకు ప్రొవైడ్ చేశాను అన్నమాట. ఓకే, మీకు ఏదైనా కావాలనుకుంటే మన గిట్హబ్లో ఆల్రెడీ కోడ్ ఉంది, ఇక్కడ తీసుకొని ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థ్యాంక్ యూ.